విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మరమ్మతులకు బ్రేక్ పడింది. రేపటి నుంచి యథావిధిగా భక్తులకు అనుమతి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ముందుగా 15 రోజుల పాటు రోడ్డును క్లోజ్ చేసి శాశ్వత మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. అయితే వాతావరణ పరిస్థితులతో ఆ నిర్ణయం వాయిదా పడింది. తీవ్ర ఎండలు, వడగాలులతో తాత్కాలికంగా పనులు నిలిపివేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. అధిక ఉష్ణోగ్రతలతో రోడ్డుపై పగుళ్లు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది ఆర్ఎండ్బీ శాఖ. శాశ్వత మరమ్మతుల షెడ్యూల్ మార్చాలని దేవస్థానానికి లేఖ రాసింది. వాతావరణం అనుకూలించిన తర్వాత పనుల పునరుద్ధరణ చేయాలని సూచించడంతో మరమ్మతులు నిలిచిపోయాయి. దీంతో రేపటి నుంచి ఘాట్ రోడ్డుపై వాహనాలకు యథావిధిగా అనుమతి ఇచ్చారు అధికారులు. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ పనులు నిలిచిపోయాయి. ముందుగా 15 రోజుల పాటు ఘాట్ రోడ్ను మూసివేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. శాశ్వత మరమ్మతులు షెడ్యూల్ చేశారు అధికారులు ముందుగా. ఈ నేపథ్యంలో ఆర్ఎండ్బీ శాఖ కీలక లేఖ రాసింది దేవస్థానానికి. వాతావరణం అనుకూలించకుండా ఉన్న నేపథ్యంలో వాతావరణం అనుకూలించిన తర్వాత పనులు పునరుద్ధరణ చేయాలని తెలియజేసింది. సో పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ జయరాజ్ మరింత సమాచారం అందిస్తారు. జయరాజ్, ముందుగా అంటే అంత స్కెడ్యూల్ అంతా కూడా ఖరారైపోయింది. అటు ప్రజలందరినీ కూడా అటు రాకపోకలను నిలిపివేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఘాట్ రోడ్ ని కంప్లీట్ గా క్లోజ్ చేశారు. కాకపోతే ఆర్ఎండ్బీ లేఖ తర్వాత ఏం మార్పులు వచ్చాయి? ఆ స్కెడ్యూల్ అంతా కూడా రీస్కెడ్యూల్ చేసే విధంగా అధికారులు యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సునీల్, దుర్గగుడి ఘాట్ రోడ్ ని మరమ్మతుల నిమిత్తం పూర్తిగా ఆపేస్తున్నామని చెప్పేసి 2 విడతలుగా ఇప్పుడు వాయిదా పడింది. ఈ రోజు నుంచి ఈ ఘాట్ రోడ్ మరమ్మతుల నేపథ్యంలో దానిపైన రాకపోకలన్నీ కూడా ఆపేస్తున్నామని చెప్పేసి ముందుగా ప్రకటించారు. అయితే ఎండల తీవ్రత, వడగాల్పుల వల్ల తాత్కాలికంగా ఈ పనుల్ని నిలిపివేస్తున్నట్టుగా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. బిట్యుమిన్ కెమికల్ మిక్సింగ్ పనులు ఆ వాతావరణం అనుకూలంగా లేదని చెప్పేసి పనులు చేసేటటువంటి ఆర్ఎండ్బీ శాఖ వెల్లడించినటువంటి నేపథ్యంలో అధిక ఉష్ణోగ్రత ఉండటం వల్ల రోడ్ల పైన మరిన్ని పగుళ్లు వచ్చే ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో కొద్ది రోజుల పాటు ఈ పనులు ఆపేయాలని చెప్పేసి ఆర్ఎండ్బీ ఇంజనీర్లు సూచించినటువంటి నేపథ్యంలో ఈ పనుల మరమ్మతు పనుల్ని షెడ్యూల్ కూడా మార్చాలని చెప్పేసి నిర్ణయించారు. దీంతో ఆర్ఎండ్బీకి దేవస్థానానికి ఆర్ఎండ్బీ అధికారులు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈ పనుల షెడ్యూల్ కూడా మార్పు జరిగింది. ప్రస్తుతం భక్తుల రాకపోకలు కూడా ఉదయం నుంచి 9 గంటల నుంచి నిలిపివేశారు. అయితే రేపు నుంచి కూడా రేపు ఉదయం 29వ తేదీ ఉదయం నుంచి కూడా ఘాట్ రోడ్ యథావిధిగా భక్తులను అనుమతించడానికి పూర్తిగా ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. మారినటువంటి షెడ్యూల్ నేపథ్యంలో వాతావరణం కొంచెం చల్లబడిన తర్వాత తదుపరి షెడ్యూల్ ని మరొకసారి ప్రకటిస్తామని చెప్పేసి దేవస్థానం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. సునీల్. ఓకే జయరాజ్, థ్యాంక్ యూ.